నిన్న గుంటూరు సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే ఆయన చేసినటువంటి పరిపాలన, అవినీతి పరిపాలన, ఈ పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ అవినీతి జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రత్యేక ప్యాకేజ్ బాగుందని ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. అంటే దీనివల్ల ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు అనుకోవచ్చా? ఇది రాజకీయంగా ఎట్లా చూస్తారు సార్? రాజకీయంగా అంటే అండి, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం తప్ప ఇందులో ఏమీ లేదు. మొన్న వచ్చారు, మోడీ గారు వచ్చారు, అంత పెద్ద సభ రన్ చేశారు. ఈరోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి సభ కండక్ట్ చేస్తున్నారు, ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు వీళ్ళిద్దరిని అంటే లాస్ట్ 2014 ఎన్నికల్లో వీళ్ళిద్దరిని ఎన్నుకున్నారు అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఆంధ్రప్రదేశ్ వైజు చంద్రబాబు నాయుడు ఒక మంచి లీడరు అన్న ఉద్దేశంతోనే కదా, ప్రజలే కదా ఎన్నుకునేది. మరి మోడీ గారిని ఎందుకు ఎన్నుకున్నారండి? యాక్చువల్లీ అంటే మోడీ గారు కూడా నాకు మంచి లీడర్ అన్న ఉద్దేశంతోనే ఆయన్ని ఎలక్ట్ చేసుకున్నారు. ఇది చివరి దాకా వచ్చేసరికి అప్పట్లో ఏమో ఇద్దరు కలిసి కంటెస్ట్ చేశారు, ఇద్దరు గెలిచారు, బాగుంది యాక్చువల్లీ. చివరిది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఒకరి మీద ఒకరు ఇంత తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఆంధ్ర సపరేట్ కావాలని అడగడంలో తప్పేం లేదు కదండి, ప్యాకేజ్ కావాలని అడగడంలో. యాక్చువల్లీ దానికోసం అంత ప్రధానమంత్రి హోదా స్థాయిలో వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆయన్ని విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా చిన్న చితక గల్లీ లీడర్లు కాదండి. యాక్చువల్లీ వాళ్ళు చాలా పెద్ద లీడర్లు, చాలా ఇది. అదే ఇప్పుడు 4.5 ఏళ్ళుగా వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరు కలిసే కంటెస్ట్ చేశారు, కలిసి కంటెస్ట్ చేసి ఇద్దరు గెలిచారు. అంటే ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు తిట్టుకోవడంలో ప్రజల గురించి వీళ్ళిద్దరికి ఏం పట్టదా? అరే సభకు వచ్చారు, ఆయన ఏం చేశాడో చెప్పమని చెప్పారు కూడా. 3 లక్షల కోట్లు ఇచ్చాము ఆంధ్రకు అన్నారు, బాగానే ఉంది యాక్చువల్లీ. సరే దాని గురించి మాట్లాడమనండి, దాని గురించి ప్రాజెక్టులు ఇట్లా చేశారు ఇట్లా అని ప్రజల్లోకి వెళ్ళమనండి. అంతేగాని ఒక ప్రధానమంత్రి స్థాయి, హోదా స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి అదే పనిగా ఏదో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని ఆయన తిడితే, చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఈయన తిట్టడం ఎంత దిగజారుడు రాజకీయాలండి. ఇది రాజకీయాలా? చదువుకున్న వాళ్ళే కదా, ఒక మంచి ఇది ఉన్నవాళ్ళు ఇద్దరు కలిసి పనిచేయండి, ఒప్పుకుంటాం. యాక్చువల్లీ ఇద్దరు చాలా మేధావులు, అందులో సందేహం ఏమీ లేదు. ఎంత మేధావి కాకపోతే మాత్రం ఎంత మేధావులని వాళ్ళది చెప్పాల్సిన పని లేదు. ఒక మేధావి ఏంటంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. బురద చల్లుతారు రాజకీయాలు కాబట్టి, బురద చల్లుతారని చెప్తారు. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు విభజించినప్పుడు ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు, తిరుపతికి వచ్చి చెప్పారు. మరి ఇవన్నీ వాళ్ళు చేసిన వాగ్దానాలే కదా. యాక్చువల్లీ వాళ్ళు చేయలేదన్న ఉద్దేశంతోనే ఈయన ధర్మపోరాట దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు. సరే, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఇంత ఇది ఒకరి మీద ఒకరు చదువుకోవడం, చీప్గా వ్యాఖ్యలు చేసుకోవడం అనేది తగదు, ఎవరికీ తగదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు దీన్నంతా. అది కూడా వాస్తవమే. కొన్ని కోట్లు ఇప్పుడు ఒకరు వచ్చి వెళ్ళారు, ఇంత పెద్ద భారీ సభ ఏర్పాటు చేశారంటే ఎవరు సొమ్మండేది? యాక్చువల్లీ అది కూడా వాళ్ళకి ఇది చేసేయాలి కదా. యాక్చువల్లీ అది కూడా కన్సిడర్ చేయాలి కదా. 10 కోట్ల దాకా, అవును, మార్కెట్లో అయితే 10 కోట్ల దాకా ఖర్చు పెట్టారనే ఒక ఇదైతే ఉంది. యాక్చువల్లీ ఎందుకండి ఇవన్నీ? యాక్చువల్లీ ఎంతోమంది అది ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు నా వరకు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చాలా చీప్గా ఏదో గల్లీ రాజకీయాలు చేస్తున్నారు చూడండి, అలా అన్నారు. అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడ ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు సీనియర్ నాయకులు అంటే ఈయన సీనియర్ నాయకుడు కాకపోతేనే ప్రధానమంత్రి అయ్యారా మోడీ గారు? ఈరోజు లేదు, ఒక సంవత్సరం లేదన్నా డన్నుమని వచ్చి అయ్యారా? ఎవరి సీనియారిటీ వాళ్ళకుంది, ఎవరి అనుభవం వాళ్ళకుంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదండి. యాక్చువల్లీ నిన్న గుంటూరులో నరేంద్ర మోడీ సభ పెట్టారు ఒకటి. దానికి ఇప్పుడు అంటే మనకు రాష్ట్రానికి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే ఈరోజేమో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. అంటే ఆయన ఇక్కడ రావడం, ఈయన అటుపోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ దీనివల్ల ప్రజలకి ఏమైనా మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది? దీనివల్ల ప్రజలకు మేలు జరిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. నరేంద్ర మోడీ వచ్చి
మన రాష్ట్రంలో చెప్పడం కానీ ఆయన చేసిందైతే మన రాష్ట్రానికి అన్యాయమే. కానీ ఏమీ మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఏమీ ఇవ్వలేదు. దాని గురించి చంద్రబాబు ఢిల్లీకి పోవడం కూడా మంచి ప్లస్ పాయింటే. ప్రజల కోసం పోయినాడు కనుక దాన్ని అంటే ప్రజా సొమ్ము 10 కోట్ల పైన ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు 10 కోట్ల పైన కోట్లలో ఖర్చు పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి ఎలక్షన్ల ముందుండి ఇన్ని రోజులు కలిసి ఉండి ఇప్పుడు చేయడం అనేటువంటిది కరెక్ట్ అంటారా? చేయడం కరెక్టే. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక అంటే ఎలక్షన్ల గురించి కాకుండా ఇన్ని రోజులు వేరే మన రాష్ట్రానికి దాన్ని ఇది ప్రత్యేక హోదా కోసము అప్పుడు ఏదో ప్రత్యేక ఇది బడ్జెట్ ఇస్తామని ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అది కూడా తక్కువనే ఇచ్చినాడు కనుక ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఆయన ముందుకు సాగుతున్నాడు. మంచి పని. మొత్తానికి ఎట్లా ఉండబోతుంది సార్ రాష్ట్రంలో? మళ్ళీ ఏ పార్టీ వచ్చే అధికారంలోకి చేపట్టే అవకాశం ఉందండి? మళ్ళీ అధికారంలోకి వచ్చే పాట అంటే వాళ్ళ ప్రజల అభిప్రాయం, అది ఏం చెప్పలేము దాని గురించి. ప్రజల్లో మీరు ఒకరు కదా, అవును. మీరు ఎట్లా అభిప్రాయపడుతున్నారు? నా అభిప్రాయం అయితే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ చెప్పండి, ఈరోజు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో అలచల్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు దీక్ష ఇన్ని రోజులు చేయండి, ఈరోజు దీక్ష చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలని చేసినటువంటి దీక్ష అనుకోవచ్చా, ఎన్నికల సందర్భంగా చేస్తున్నటువంటి దీక్ష అనుకోవచ్చా? దీనిని మీరు ఎట్లా చూస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజల ఇది ఎన్నికల దీక్షలు కూడా ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ధర్మ దీక్ష పోరాటాలు చేస్తుంది. అయినా నిన్న మోడీ వచ్చాడు, ఏం ఒక వరం కూడా ప్రకటించలేదు. దాంతోపాటు ముందుగా అనుకున్న ప్రకారం ధర్మ పోరాట దీక్ష ఢిల్లీలో ఏమైనా మనం చేయగలిగితే ఏమైనా మనకి రియాక్షన్ ఏమైనా వస్తుంది అక్కడి నుంచి ఏమైనా అన్నట్టు చేస్తున్నాం. దాంట్లో తప్పేమో. అంటే ఇన్ని రోజులు 4.5 ఏళ్ళు కలిసినటువంటి వీరు ఈ ఎలక్షన్లకు 6 నెలల ముందు చేయడం పట్ల ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఎలక్షన్ ముందు ఉపయోగం చేస్తేనే గవర్నమెంట్ ఏమైనా కలుగుతాను ప్రిపరేషన్ ఇస్తారు. అంత తప్ప ఏమైనా వేరే ఏం లేదు. ప్రత్యేక ప్యాకేజీ ముద్దనటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని హోదా వల్ల ఏమొస్తుందనేటువంటి టీడీపీ ప్రభుత్వం ఈరోజు మాట ఇప్పుడు టీడీపీ బీజేపీ అనే సమస్య, ఇది రాష్ట్ర సమస్య. ఇది బీజేపీ చంద్రబాబు కూడా ఒప్పుకోవచ్చు, మోడీ ఒప్పుకోవచ్చు. మనకు సంబంధం లేదు. మాకు పార్లమెంట్లో రాజనీతి విభజన చేసేటప్పుడు మాకు హక్కు అది. దాని కూడా పడతాం. ఏ పార్టీ మనకు దీక్ష చేసినా దానికి మేము మద్దతు ఇస్తాం. చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మాకు హక్కు అది, మా హక్కు అది ఇంపార్టెంట్. ఎవరు దీక్ష ఏ టైంలో దీక్ష చేసినా మాకు సంబంధం మేము మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రజానికం తరఫున మేము మద్దతు ఇస్తాం. అది మా హక్కు. అంతవరకు వేరే పార్టీతో మాకు సంబంధం లేదు. ఈ 2-3 రోజుల నుంచి పరిణామాలు చూస్తే నరేంద్ర మోడీ గుంటూరులో సభ పెట్టారు, తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సభ పెట్టారు. అంటే ఒకరినొకరు తిట్టుకోవడానికి జరుగుతున్నట్టు అనుకోవచ్చా, లేకుంటే ప్రధాని స్థాయి వ్యక్తి వచ్చి ఆ మాటలు మాట్లాడకూడదు. తన కొడుకు పేరు తీసి ఫ్యామిలీ పేరు చేయకూడదు. ఇతను కూడా వాళ్ళ భార్య పేరు ఇద్దరు చేయకూడదు. ఎందుకంటే సమస్యల మీద మాట్లాడాలి. దాని ఫస్ట్ డైవర్ట్ మోడీ చేశాడు. యాక్షన్కి యాక్షన్ వీళ్ళు చేశారు. ఫస్ట్ పైనుంచి తప్పు ఉంది. అది ఇద్దరు తప్పు కాదు. ఫస్ట్ మా ప్రధాని అనే వ్యక్తి ఆ లెవెల్ వేరే, ఆ లెవెల్ మాట్లాడాలి. పూరా మన కార్యకర్తలు వీధి కార్యకర్తలు మాట్లాడాడు. ఆ మాట మాట్లాడకూడదు. మోదీ అన్న మనిషి. చంద్రబాబు కూడా మాట్లాడకూడదు. తప్పదు అన్నట్టు మాట్లాడండి. అంత తప్పేం లేదు. ఎట్లా ఉండబోతుంది అంటారు సార్ రాబోయే రోజులు? ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి కదా. ఆంధ్ర ప్రజల హక్కులు నెరవేర్చాలంటే, ప్రత్యేక హోదా తీసుకురావాలంటే ఏ పార్టీ అయితే బలంగా తీసుకురాగలుగుతుంది అంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇస్తూ ఉంటుంది. బీజేపీ ఇస్తాను మోసం చేసింది. చీల్చిన రాష్ట్రాన్ని చేసిన కాంగ్రెస్ ఇస్తూ ఉంటుంది. అంతలో కూతలు గొప్పలు సెంట్రల్ పార్టీ నమ్మాలంటే ఒక కాంగ్రెస్. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఛాన్స్ లేదు. వేరే వచ్చేది లేదు. వస్తే బీజేపీ అన్నట్టు ఉంది. వీళ్ళు ఇస్తూ అంటున్నారు. చూడాలి. ఇంకా 2 నెలలు ఎలక్షన్, 3 నెలలు ఉంది. అందువరకు పరిణామాలు ఎట్లుంటే మనకి ఇప్పుడైతే ఏం చెప్పడానికి రాదు కదా. అంటే గతంలో 2014 ఎలక్షన్ల విభజన అంశాల్లో చేర్చినటువంటి పరిస్థితి, వాళ్ళు రాష్ట్రం విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుందని అనుకోవచ్చు మనం. వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం చూసినారు. క్యాబినెట్ పాసింగ్ అయిపోయింది. క్యాబినెట్ పాసింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత ఆ ఫైల్ ఇండియా గవర్నమెంట్ పక్క పెట్టేసి మన వస్తే చేస్తారని నమ్మకం ఉంది. ఆల్రెడీ క్యాబినెట్ రూల్ పాస్ చేస్తారు యూపీఏ గవర్నమెంట్. వీళ్ళు దీన్ని పక్క పెట్టేసి మండలి పక్క పెట్టేసి మళ్ళీ ఏదో నీతి ఆయోగ్ అవి తెచ్చి కథలు చెప్తారా ఏదో మాకు తెలియదు. వీళ్ళు క్యాబినెట్ అప్రూవల్ చేసినారు యూపీఏ గవర్నమెంట్. ఇండియా దాన్ని పక్క పెట్టింది. వాళ్ళు వచ్చి చేస్తారని నమ్మకం మాకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఈ దీక్షలు ఇప్పుడు ఒకరు తిట్టుకోవడం కానీ తిట్టుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అది వాళ్ళు తిట్టుకోవచ్చు. మోడీ తిట్టుకోవచ్చు, జగన్ తిట్టుకోవచ్చు, చంద్రబాబు తిట్టుకోవచ్చు. మాకు హక్కు అది ప్రత్యేక హోదాని. దాని గురించి మాట్లాడు. రేపు ఎవరు దిచ్చినా పోయి మద్దతు ఇస్తాం మేము. కమ్యూనిస్టులు కూర్చొని, జనసేన కూర్చొని, వైఎస్ఆర్ కూర్చొని, టీడీపీ కూర్చొని, ఎవరైనా కూర్చొని, కాంగ్రెస్ కూర్చొని మేము మద్దతు ఇస్తాం వాళ్ళకి. అంతవరకే. మీరు మేము అసలు తిట్టుకుంటారు. రాత్రి కలుస్తారు, పొద్దున్న తిట్టుకుని రాత్రి కలుస్తారు. అన్ని పార్టీలు ఒకటేనే. ఇప్పుడు పెరుగు తిట్టుకుంటారు. ఈరోజు ఉండడు, రేపు ఆ పార్టీలో పోతే ఆ పార్టీ ఈ పార్టీలోకి వస్తున్నాడు. అంతే తప్ప మారింది ఏం లేదు ఇక్కడ. ఇదే మీరు ఆ అంశం అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు 2 పార్టీలు కేవలం బయట ప్రజల కోసమే తిట్టుకుంటున్నాయి, మిగతా పార్టీలు ఏం లేదనేటువంటిది ఒక అంశం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి నిన్న వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమనలేదు, వైసీపీ నేత కూడా ఏమనలేదు. అసలు ఆయన మాట్లాడినటువంటి అది సర్కిల్లో ఒకటి ఉంది. వాళ్ళు అంతా ఒకటే అన్నట్టు 3-4 పార్టీలు పేపర్లు ఉన్నాయి. అవన్నీ ఒకటి.
రకరకాల రూమర్లు జరుగుతున్నాయి. అది ఎలక్షన్స్ ఇంకొక నెల ఉంటే మొత్తం తెలియదు. ఎవడు ఏం అయినా ఇంకొక నెల ఉంటే తెలుస్తుంది మనకి తెలుస్తుంది. మీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటర్గా మీరు ఎవరు రావచ్చని మీ అభిప్రాయం? ప్రస్తుతానికి చూస్తే ఎవరు చెప్పనీకి లేదు. 1 or 2 months మనకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. పార్టీలు మెంబర్స్ ప్రకటిస్తే అభ్యర్థులని అప్పుడు చెప్పనీకి వస్తుంది. మన పలానా పార్టీ రాగలుగుతుంది రావచ్చు అని. ఇప్పుడు అందరూ చెప్తున్నారు మాది 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 అని. బోగస్ రిపోర్ట్లు వస్తున్నాయి, బోగస్ ఛానళ్ళు వస్తున్నాయి, రకరకాలు ఉన్నాయి. మనం ఏం చెప్పనీకి లేదు. అభ్యర్థులు చెప్తే మనం చెప్పవచ్చు పార్టీ రేపు ఏదో గెలుస్తుంది లేదు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేపట్టారు, ధర్మపోరాట దీక్ష అని చెప్పి. ఆ దీక్ష కోసం ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో అలచల్ చేసినటువంటి పరిస్థితి. అంటే దానివల్ల ఈరోజు ఈ దీక్షలు చేయడం వల్ల, ఎలక్షన్లకు ముందు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారు? మనకైతే పెద్దగా ఉపయోగం అనేది ఏం కనపడటంలే. ఏమంటే ముందు ఆయన చెప్పినాడు కదా, ప్రత్యేక హోదా అంటే ప్యాకేజీ బాగుంటుంది, ప్యాకేజీ ముద్దు, ప్రత్యేక హోదా అవసరమా సంజీవిని అని. ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాడు అనేది అట్లా అనిపిస్తుంది. దానివల్ల ఉపయోగం అనేది కనపడ్డంలే. ఏదో ఎలక్షన్ స్టంట్ మాదిరి అంతే. 4.5 ఏళ్ళు వాళ్ళతో పాటు కలిసి ఉండి ప్రత్యేక ప్యాకేజ్ ముద్దని చెప్పి ఆ శాసనసభలో తీర్మానాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే కేవలం ఆంధ్ర ప్రజల నుంచి విశ్వాసం కోల్పోతున్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు మనం. అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశ్వాసం ఇప్పుడు పొందాలా అనేది ఒక ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాడు. నమ్ముతారా సార్ ప్రజలు ఆంధ్రప్రదేశ్? మనకైతే నమ్మకం లేదు. ప్రజలలో కూడా చాలా మటుకు నమ్మకాలు ఈ పశువు కార్యక్రమాలు కూడా పెట్టినారు, కానీ జనం అవి కూడా ఎక్కువ నమ్మడం లేదు. అంతా ఎలక్షన్ స్టంట్, చెక్కులు ఇచ్చినాడు, ఆ చెక్కులు అది ఏదో ఫెయిల్ అవుతుంది, ఎలక్షన్ కోడ్ వస్తే అయిపోయా 1-2 చెక్కులే వచ్చేది, లాస్ట్ చెక్ అసలు రాదు, అవి కూడా వస్తావో రాదో నమ్మకం లేదు అని అట్లా అనుకుంటున్నారు పబ్లిక్ అయితే. మనం ఏమంటే పబ్లిక్ని తిరుగుతున్నాం కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది అని పబ్లిక్ కూడా ఒపీనియన్ ఆ విధంగా ఉంది. వింటున్నాం కూడా అట్లాంటి మాటలు. ఏమంటే పెద్దగా అనిపించడం లేదు ఆయన దీక్ష. ఇప్పుడు అప్పట్లోనేమో వద్దని చెప్పి ధర్మపోరాట దీక్షలు అంటే దొంగ దీక్షల మాదిరి. ఇప్పుడు జనం ఎవరు అది ఒకటి పెట్టినాడు, కానీ ఇప్పుడు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ గురించి కానీ క్లారిఫై లేదు ఇంతవరకు సరిగ్గా. అట్లా ఎట్లా ఉండబోతుంది సార్ రాబోయే రోజులు? ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఆంధ్ర ప్రజలకు ప్రత్యేకమైన హోదా రావాలన్నా, ఆంధ్ర ప్రజలకు న్యాయం జరగాలన్నా ఎలాంటి ప్రభుత్వాలు వస్తే జరుగుతాయని మీరు? ఎలాంటివంటే ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్లో 2 ప్రభుత్వాలు, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. కాంగ్రెస్ అనేది అడ్రస్ లేదు. కాకపోతే ఇంకా జగన్ వస్తేనే అది ఏమైనా జరుగుతుంది. ప్రత్యేక హోదా కానీ మిగతా కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ అటువంటివి అనే ఆలోచన అది. ప్రధానమంత్రి నిన్న ఢిల్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. పోలవరంలో అవినీతి జరిగింది, తనకంటే సీనియర్ ఆయన చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా, కానీ అవినీతిలో సీనియర్ అంటే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా? ఈయన ఫ్యామిలీ ఈయన విమర్శించడం, ఈయన వాళ్ళ ఫ్యామిలీ విమర్శించడం, అది ఎట్లాంటి సంకేతం? సంగీతం అంటే వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు ఈయన చంద్రబాబు కూడా ప్రధాని హోదాలో ఉండి ఆయన విమర్శించకుండా ఈయన కూడా ప్రధాని హోదాలో ఉన్నప్పుడు ఈయన కూడా విమర్శించకూడదు కదా. ముఖ్యమంత్రిగా ఈయన కూడా విమర్శించకూడదు. కానీ ఆయనతో కలిసి ఉండి ఆ రోజు ఆయన్నే కావాలా దేశానికి, ఆయన ఉంటేనే దేశం అభివృద్ధి అయ్యేది అన్నాడు. ఈరోజు ఇంకా ఆయన ఏమగం పెట్టుకొని వస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అని ఆయన తప్పులన్నీ చెప్తే అది జనానికి మంచిగా కనపడడం లేదు. వాళ్ళ అనుకూలం కోసం వాళ్ళు ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అనిపించడం లేదు. అవకాశం ఉంటుందంట ఆయన పార్టీ కోసము చేసినట్లు అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు లేనిది 2 నెలలే ఆయన ఉరుకుతున్నాడు, పరుకుతున్నాడు. ఏం దాని గురించి అంటే ప్రజల కోసం అనేది ఏం కాదు, కానీ పార్టీని ఎట్లా గెలుచుకోవాలనే ఉద్దేశం అనిపిస్తుంది. ముందు ఫస్ట్ నుంచే ఏదైనా చేసి ఉంటే బాగుండింది. ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. ఇంకా కొంచెం వైఎస్ఆర్కే మేము కూడా అంతా ఇది చేయాలని అనుకుంటున్నాం. మొదటి నుంచి కూడా అంతే, నవనిర్మాణ దీక్షలు కానీ అదే పోలవరం చూడడానికి పబ్లిక్ని బస్సులో తీసుకెళ్ళిన కానీ ప్రజాధనం వృధా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఇట్లాంటివి మేలు చేస్తే ఎట్లా ఉంటుంది సార్? రాష్ట్రానికి నష్టం చేకూరే అవకాశం ఉంది. నష్టం అయితే అంత నష్టమే ఉంది, ఏం లాభం లేదు. ఇప్పుడు ఏదో ఈ మధ్యన పింఛన్ పెంచడం, లేదా మళ్ళీ ఇది పసుపు కుంకుమని వీళ్ళకి పెట్టడం, ఇవన్నీ ఓట్ల కోసం అంతే. ఓట్లలో డబ్బు పంచినట్లే లెక్క ఇది. అని ప్రజలందరికీ తెలుసు ఏం చేసినా ఈ 2 నెలలు చేస్తాడని. తర్వాత ఏం చేస్తాడో ఇంకా కొంపలు ముంపుతాడని అది అందరికీ తెలిసిన విషయమే.
కాకపోతే 100% ఇవన్నీ వేస్టే. చంద్రబాబు నాయుడు ఏం చేసినా లాభం లేదు, నమ్మే స్థితిలో లేరు. నమ్మే స్థితిలో లేరు. ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ అందరూ విరక్తి తెచ్చుకున్నారు. కాబట్టి 100% మా ఉద్దేశం అయితే వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ ఆ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా ఇస్తుంది అనుకోవచ్చా? అది చెప్పలేము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ వైఎస్ఆర్కి కొంచెం చెప్పలేము. వైఎస్ఆర్ వచ్చినా కూడా కావచ్చులే అనేది అట్లా మనం అనుకుంటున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కూడా ఇప్పుడు మన జగన్ కూడా అట్లా చేయగలడు అని కొంచెం మాకు ఆశ ఉంది. కొంచెం ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అని మేము కూడా ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. నేను మోడీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. మీరు ఎవరిని సపోర్ట్ చేయగలుగుతారు సార్? అంటే ఎవరిది కరెక్ట్ అనుకోవచ్చు మనం? చెప్పరాదు అది అంటే ప్రత్యేక హోదా విషయంలో ఇద్దరు ఇస్తే బాగుంటుంది. మనకుండే పరిస్థితి అసలు మనని ఏదైనా కానీ ఒక కుటుంబంలో కొడుకులందరూ బాగుపడిన తర్వాత వాళ్ళకి సెటిల్మెంట్ చేసి పంపుతారు. అట్లాంటిది మనని నిట్ట నిలువుగా రోడ్డు మీద వదిలిపెట్టినారు. అంటే ఇది ఇద్దరు తప్పు అనుకోవచ్చా సార్? ఇట్లా ఇద్దరిది తప్పు ఉంది. కలిసి ఉన్నారు, తప్పు ఉంది. ఈ రోజు మళ్ళీ యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టుంది. ప్రజలను, ఆంధ్ర ప్రజల తప్పేది నాయకులు ప్రస్తుతము అప్పుడు సపోర్ట్ చేసిన నాయకులందరిది తప్పేది.